ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటి? యెషయా గ్రంథము 15వ అధ్యాయం. 14 పోయిన ఆదివారం అయిపోయింది. ఈరోజు యెషయా గ్రంథము 15వ అధ్యాయం మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ధ్యానిద్దాం. యెషయా గ్రంథంలో 13వ అధ్యాయం నుంచి ఒక కొత్త భాగం, లేఖన భాగం ప్రారంభమైంది. అదేంటి అంటే ఇశ్రాయేలు శత్రువులకి తీర్పు. ఇశ్రాయేలును బాధించినటువంటి శత్రువులకి తీర్పు. అందులో భాగంగా మొట్టమొదటి మనం బబులోను పతనాన్ని గురించి చూసాం. తర్వాత 14వ అధ్యాయంలో అష్షూరీయులకి ఆయన తీర్పు తీర్చడం చూసాం. తర్వాత ఫిలిస్తీయులకి తీర్పు తీర్చడం చూసాం. ఇప్పుడు మోయాబీయులకు తీర్పు. 15వ అధ్యాయం మొదటి వచనం, మోయాబును గూర్చిన దేవోక్తి. ఈ 15వ అధ్యాయం 16వ అధ్యాయం రెండు కూడా మోయాబును గూర్చి దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడు అని. మరొకసారి చెబుతాను. యెషయా గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుంచి 22 వరకు, 14వ అధ్యాయం మొదటి వచనం నుంచి 23 వరకు లేదా 24 వరకు బబులోనుకు తీర్పు. బబులోను ఎవరు? ఇశ్రాయేలులకి శత్రువులు వాళ్ళు. 25 నుంచి నా దేశంలో అష్షూరును సంహరించెదను. ఎవరికి తీర్పు? అష్షూరీయులకి తీర్పు. వీళ్ళు కూడా ఇశ్రాయేలులకి శత్రువులు. ఇక 29వ వచనం, ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజం నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. ఇక్కడ నుంచి ఫిలిష్తియాకి తీర్పు. ఎన్ని రాజ్యాలు తీర్పు తీర్చబడ్డాయి ఇంతవరకు? బబులోను, అష్షూరు, ఇంకెవరు? ఫిలిష్తియా. 3 రాజ్యాలు. ఈ 3 రాజ్యాలు ఎవరు? ఇశ్రాయేలీలు ఎప్పుడెప్పుడు నాశనం అవుతారని ఎదురు చూస్తున్నటువంటి దేశాలు. ఇక 4వ రాజ్యం ఏంటి అంటే దాని పొరుగు దేశం, ఈ యోర్దాన్ నదికి తూర్పున ఉన్నటువంటి దేశం, మోయాబు దేశము. ఈ మోయాబీయులు ఎవరు అంటే లోతు సంతానము. లోతు ఎవరు ఇంతకీ? అబ్రహాము, లోతు ఇరువురు ఒకే కుటుంబం వాళ్ళు. తమ్ముడు కొడుకు లోతు, అబ్రహాము సహోదరుని కొడుకు లోతు, ఒకే కుటుంబం వాళ్ళు. ఈ అబ్రహాము నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు అయితే, లోతు నుంచి వచ్చిన వాళ్ళు మోయాబీలు, అమ్మోనీలు. తర్వాత మనం అమ్మోను గురించి కూడా చూస్తాం. ప్రస్తుతానికి ఏంటి? మోయాబీలు. వీళ్ళు ఇరువురు సంబంధాన్ని బట్టి సహోదరులే, కానీ వాళ్ళ మధ్య ఉన్న శత్రుత్వం అంత ఇంత కాదు. ఎప్పుడు ఇశ్రాయేలు నాశనం అవుతుందా అని ఎదురు చూస్తున్నటువంటి దేశాల్లో మోయాబు దేశం కూడా ఒకటి, అమ్మోను దేశం కూడా ఒకటి. ఎప్పుడెప్పుడు ఇశ్రాయేలీలు నాశనం అవుతారా, మేము వారిని స్వాధీనపరుచుకుందాం అని ఎదురు చూసినటువంటి రాజ్యాలవి. 83వ కీర్తన మొదటి వచనం నుంచి ఆసాపు కీర్తన రాస్తున్నాడు. దేవా ఊరకుండకుము, దేవా మౌనముగా ఉండకుము, ఊరకుండకుము, నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. దేవుడికి మొరపెడుతున్నాడు, దేవా ఊరకుండొద్దు, నీ శత్రువులు అల్లరి చేస్తున్నారు. ఎవరి శత్రువులు? దేవునికి శత్రువులు. నిన్ను ద్వేషించువారు తల ఎత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. నీ ప్రజలు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలు మీద వాళ్ళు ఏం చేస్తున్నారంట? కపటోపాయములు పన్నుచున్నారంట. నీ మరుగున చొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలును పేరు ఇకను జ్ఞాపకమునకు రాకపోవునట్లు
జనముగా ఉండకుండా వారిని సంహరించుదాం రండని చెప్పుకొనుచున్నారు. ఇంతకీ వాళ్ళు చేస్తున్న ఆలోచన ఏంటి? ఇశ్రాయేలు అనే పేరు ఇక జ్ఞాపకానికి రాకుండా ఉండేటట్టుగా, అంటే నామరూపాలు లేకుండా సమూల నాశనం. ఇశ్రాయేల్ అనే ఒక దేశం ఉండేది ఇక్కడనే ఆనవాళ్ళు కూడా లేకుండా చేద్దామని ఆలోచన చేస్తున్నారంట. ఎవరు ఇంతకీ? 5వ వచనం, ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. దేవుని నిబంధన ఏంటి? ఆ వాగ్దాన దేశంలో ఇశ్రాయేలును ప్రవేశపెట్టాడు, ఆయన నిబంధన. కానీ వీళ్ళ నిబంధన ఏంటంట? ఇశ్రాయేల్ అనే పేరు కూడా జ్ఞాపకం ఉండకూడదు, అలా చేద్దాం మనం అని ఏక మనసుతో ఆలోచన చేసుకున్నారంట. 6వ వచనం, ఎవరంటే వాళ్ళు ఇంతకీ? గుడారపు వాసులైన ఎదోమీయులు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలువారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అందులో మోయాబు వాళ్ళు ఉన్నారా? చూడండి, గుడారపు వాసులైన ఎదోమీయులు. ఎదోమీయులు అంటే ఏశావు సంతానం. ఇస్సాకుకి 2 కొడుకులు పుట్టారు. మొదటివాడు ఎవరు? ఏశావు. ఆయన ఎదోము అని కూడా పిలుస్తారు. ఆ ఎదోము నుంచి వచ్చిన వాళ్ళంతా ఎదోమీయులు. 2వ కొడుకు యాకోబు. యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు. అందరూ అన్నదమ్ములే, ఒక కుటుంబం ఇదంతా. అయినా సరే ఎప్పుడు కూడా గొడవ వారి మధ్య. ఒకరు లేకుండా చేయాలని ఇంకొకరు. అదే అంటూ ఉంటారు కదా, దాయాది ఏం కోరతాడు? మీకు సామెత కూడా తెలీదా? దాయాది ఏం కోరతాడు? బామ్మర్ది బ్రతుకు కోరతాడంట. దాయాది ఏం కోరతాడు? సావును కోరతాడు. దాయాది అంటే తెలుసా? తెలీదా? ఎవరు? అన్నదమ్ముల్లో. ఎందుకు సావును కోరతాడు దాయాది? వాడు పోతే అది నాకే కదా అని. కానీ బామ్మర్ది ఏం కోరతాడంట? బ్రతుకును కోరతాడంట. ఎందుకని? వాడు పోతే నా చెల్లిలో లేకపోతే అక్కో విధవ అవుతుంది అని. ఈ ఎదోమీయులు కానీ, అమ్మోనీయులు కానీ, మోయాబీయులు కానీ వీళ్ళు దాయాదులు. వాళ్ళు పోతే మాదే, వాళ్ళు పోతే మేమే స్వాధీనం చేసుకుందామని ఎప్పుడు ప్రయత్నం చేశారు. మరి ఇశ్రాయేల్ దేశానికి బామర్దులు ఉన్నారా? లేరు, అంతా దాయాదులే. మీకు అర్థం కావడానికి చెప్పాను. ఎప్పుడెప్పుడు ఇశ్రాయేల్ అనే పేరు లేకుండా పోతుందా మనం దాన్ని స్వాధీనపరుచుకుందామని ఎదోమీయులు కలలు కన్నారు, మోయాబీయులు కలగన్నారు, అమ్మోనీయులు కలగన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాజ్యాలు, ఫిలిస్తీన్లు కానీ, సిరియా వాళ్ళు కానీ, తూరు కానీ, సీదోను కానీ, ఐగుప్తు కానీ, అషూర్ కానీ, బబులోన్ కానీ వీళ్ళు కూడా ఇశ్రాయేలు నాశనాన్ని కోరారు. అంటే ఇశ్రాయేల్ దేశానికి దాయాదులు చావే కోరుకున్నారు, బామర్దులు చావునే కోరుకున్నారు. అంత మంచి దేశం ఇశ్రాయేల్ దేశం. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా దాని బ్రతుకు మారలే. దానికి అందరు శత్రువులే. మెడలో హారం వేసినట్టుగా చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలన్నీ ఎప్పుడెప్పుడు ఇశ్రాయేల్ దేశం లేకుండా పోతుందని శతవిధాల ప్రయత్నం చేస్తున్న వాళ్ళే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఈ భూమి మీద ఉండేటువంటి ఒక వింత ఇజ్రాయెల్ దేశం. ఈ భూమి మీద ఉండే వింత దేశం అది. ఎంత వింత దేశం అంటే దాని పేరు చెబితే ప్రపంచంలో అతి పెద్ద ఖండమైనటువంటి ఆసియా ఖండమే గజగజ వణుకుతుంది. ప్రపంచానికి పెద్ద ఉన్నాయి అమెరికా కూడా వెనకడుగేస్తుంది, ఆలోచిస్తుంది. మొన్న ఖతార్ మీద వేశారు తీసుకుని వెళ్ళి బాంబుని. ఖతార్కి సెక్యూరిటీ ఇస్తూ ఉన్నది అమెరికా. ఖతార్కి సెక్యూరిటీ ఇస్తూ ఉన్నది సెక్యూరిటీ గార్డ్స్. తెలుసా మీకు? అలా సెక్యూరిటీ ఖతార్ చుట్టూ మేము ఉన్నాం మీకు అని అమెరికా సెక్యూరిటీ గార్డ్స్ పెడితే మధ్యలో బాంబు వేసి వచ్చారు వెళ్ళి. అమెరికా ఎందుకు అని అడగదు. అడిగితే నీతో కచ్చా అంటుంది ఇజ్రాయెల్ దేశం. నీతో కచ్చా అంటే కుదరదు, వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ ఆ స్థాయిలో ఉంటుంది. అప్పుడు అమెరికా ఏం చేసింది? నిజంగా మాకు తెలీదు. ఖతార్ వచ్చి అడిగింది, అదేంటి నువ్వు సెక్యూరిటీ ఇస్తూ ఉంటే ఇజ్రాయెల్ వచ్చి మా మీద బాంబులు వేసింది, నువ్వేం చేస్తున్నావు అని అంటే
అమెరికా అంది, అమ్మ తోడు నాకు నిజంగా తెలియదు వాళ్ళు వేసింది. ఇక మాట వరుసగా అడగాలి కదా, ఎందుకు వేసే బాంబులు అని అడగాలి. అదే ఇంకెవరైనా వేసి ఉంటే, అమెరికా సెక్యూరిటీ ఇచ్చేటువంటి దేశం మీద ఇంకే దేశమైనా బాంబు వేస్తే అమెరికా ఒంటికాల మీద యుద్ధానికి వెళ్ళేది. కానీ ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి రాకుండా ఎందుకు వేసామని అడిగింది. ఇజ్రాయెల్ చెప్పింది, నేను ముందే చెప్పాను, నా దేశం మీద దాడి చేసిన వాడు ఏ దేశంలో ఉన్నాడని తెలిసినా ఆ దేశం మీద బాంబు వేస్తాను అని. అప్పుడు ట్రంప్ అన్నాడు, నిజమే కదా, ఆ మాట చెప్పాడు కదా. కానీ ఇజ్రాయెల్ దేశం ఉన్నది అంత చిన్నదే, 50 మైళ్ళ వెడల్పు. 50 మైళ్ళు అంటే ఇక్కడ నుంచి ఆ మైదుగురం దూరం. ఎంత దూరం? ఇక్కడ నుంచి మైదుగురం దూరం. మైదుకూరుకి ఇటువైపే ఈ చెన్నూరు ఉంది కదా, దమ్ బిర్యానీ, ఆ చెన్నూరు దాకా 150 మైళ్ళు పొడవు. అంటే ఇక్కడ నుంచి చిత్తూరు దాకా ఇంతే ఇస్రాయేల్ దేశం అంటే. ఇంత చిన్న దేశము, దాన్ని ప్రపంచ పటంలో చూడాలంటే భూతద్దం పెట్టుకొని చూడాలి ఇలా ఎక్కడుంది అని. కానీ ప్రపంచ పటాన్ని చూడగానే పెద్ద కనిపించేది ఏంట్రా అంటే ఆసియా, రష్యా. ఇంకా పెద్ద కనిపించే 2 పెద్ద ఆ నార్త్ నుంచి సౌత్ దాకా విస్తరించింది ఏంట్రా అంటే అమెరికా. ఇంత పెద్ద అమెరికా కానీ, అంత పెద్ద రష్యా కానీ, మిగిలినటువంటి టెక్నాలజీ డెవలప్ అయినటువంటి దేశాలు కానీ ఇజ్రాయెల్ యుద్ధంలోకి వస్తుంది అంటే కూర్చొని ఆలోచించుకుంటారు, వెళ్దామా వద్దా అని. అంత డెవలప్ అయినటువంటి దేశం. అడవి జంతువుల్లో ఇక్కడ లేదు కానీ మనకి హనీ బ్యాడ్జర్ అని ఒకటి ఉంటుంది. హనీ బ్యాడ్జర్ అని చిన్న పందికూకులాగా ఉంటుంది, అది అంత ఎత్తు ఉంటుంది. హనీ బ్యాడ్జర్ అని ఎప్పుడైనా జూకు వెళ్ళినప్పుడు చూడండి, తిరుపతికి కానీ హైదరాబాద్ కానీ వెళ్తే కనబడుతుంది అక్కడ హనీ బ్యాడ్జర్ అని. దాన్ని చూస్తే సింహానికి కూడా భయం. హనీ బ్యాడ్జర్ లాంటిది ఇజ్రాయెల్ దేశం అనేది. మిగిలినటువంటి దేశాలకి గజ గజగా వణుకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ డెవలప్ చేస్తారో కనీసం ఊహ కూడా అందదు. మిగిలినటువంటి దేశాలకి ఊహ కూడా అందదు వాళ్ళు ఏం చేస్తారు ఇంతకీ అనే దానికి. ఒక ఉదాహరణ చెప్తాను. ఎందుకంటే నేనేం చెప్తాను, వాక్యమేనా లేకపోతే ఇంకేమైనా చెప్తున్నానా? వాక్యమే చెప్తున్నా. ఇజ్రాయెల్ దేశం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా శత్రు దేశాల నడుము ఉంది, చిన్న దేశం అది. అయినా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలా మనగలుగుతుంది, ఎలా సజీవంగా ఉంది ఇంకా భూమి మీద అనేదానికి చెబుతున్నా ఇదంతా. హాలీవుడ్లో సినిమాలు ఉన్నాయి కొన్ని, అన్నీ సైఫై సినిమా అంటారు వాటిని, సైంటిఫిక్ ఫిక్షన్ సినిమాస్ అంటారు. అంటే సైన్స్ని ఫిక్షన్ రెండింటిని కలిపి, ఊహని పరిజ్ఞానాన్ని కలిపి సినిమా తీస్తారు. నిజానికి అలా జరగదు. అందులో స్టార్ వార్స్ అని ఒక మూవీ ఉంటే, నేను చూడలేస్తామో మీరు కూడా చూడకండి, స్టార్ వార్స్ అనే సినిమా ఉంటే అందులో శత్రు రాకెట్లని నాశనం చేసేదానికి ఒక లైట్ వేసి చంపేటట్టుగా అందులో పాత్ర ఉంటుంది. అలా లైట్ వేస్తే మిజైల్స్ కానీ రాకెట్స్ కానీ అంతరించిపోవు, పేలిపోవు. అలా లైట్ వేస్తే అవి పేలిపోయినట్టుగా ఒక కల్పిత పాత్ర పెట్టారు సినిమాలో. అది చిన్నపిల్లలు చూసుకుని నవ్వుకుండేది. అలా లైట్ పడితే ఏదైనా పగిలిపోతుందా? పగిలిపోదు. అందరూ సినిమా చూసి నవ్వుకున్నారు, వదిలిపెట్టేశారు అన్ని దేశాలు. కానీ ఇజ్రాయెల్ దేశం అది ఎందుకు నిజం చేయకూడదు, అలా లైట్తో ఎందుకు రాకెట్లని నాశనం చేయకూడదు అని ఆలోచించింది. మొన్న రిలీజ్ చేసింది ఐరన్ బీమ్, దాని పేరు. డోమ్ కాదు, ఐరన్ డోమ్ అనేది యాంటీ మిజైల్ సిస్టమ్. అవతల నుంచి మిజైల్ వస్తే దాన్ని ఎదురుగా వెళ్ళి పేల్ చేస్తుంది. ఐరన్ బీమ్ అంటే ఏంటంటే తక్కువ ఎత్తులో వచ్చేటువంటి డ్రోన్స్ ఉంటాయి కదా, వాటిని లైట్తో కాల్చేది, లేజర్ లైట్తో కాల్చేది. అక్కడ ఉండగానే ఇక్కడ లైట్ వేసి కాల్చడం, ఐరన్ బీమ్ అంటారు దీన్ని. దాన్ని చూసిన వెంటనే అంతవరకు హమాస్ వాళ్ళు ఏమనుకున్నారు, రోజుకొక డ్రోన్ ఎగరేయడం, రోజుకి 10-20 వేయడం, తమాషా చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఐరన్ బీమ్ వచ్చిందో, దాన్ని డెమో ఇచ్చారో, ట్రంప్ దగ్గరికి వెళ్ళి మాకు శాంతి కావాలి, శాంతి ఒప్పందం చేసుకుంటాం,
అని రాజీకి వచ్చారు. ఎందుకంటే ఇక వీళ్ళు మిసైల్స్ వేయరు, లైట్తో కాలుస్తుంటారు, దీనికి అన్లిమిటెడ్. అదే యాంటీ మిసైల్ అనుకో, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అయితే యువతలు మిసైల్ వేయాలి, దీనికి ఖర్చు వస్తుంది, దానికి ఖర్చు వస్తుంది, అయిపోతాయి, కొనుక్కోవాలి మరలా. కానీ లైట్ అనేది ఛార్జింగ్ పెడుతుంటే ఎంతైనా కొడుతుంటుంది అంతే. ప్లగ్ బాక్స్లో అది పెడితే సాకెట్లో ప్లగ్ పెడితే ఇంక స్విచ్ నొక్కడం, లైట్ వేస్తూ ఉండడమే, ఎన్ని వస్తేనే కాలుస్తుంటుంది. ప్రపంచం నివ్వరిపోయింది. ఏంటి ఇలాంటి టెక్నాలజీ కూడా చేస్తారా? చేస్తారు. అంతేందుకు మొన్న తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ స్కామ్ అని ఒకటి బయటకు వచ్చింది. ఫోన్స్ ట్యాప్ చేశారు రాజకీయ నాయకులు అని. ఎలా ట్యాప్ చేశారు అంటే, ఈ ఇంటికి బయట ఎక్కడో ఉంటారంట, వాళ్ళు కారులో పెట్టుకో ఉంటారంట. ఈ ఇంట్లో ఎవరు ఏ ఫోన్ వాడుతున్నారో, ఏం మాట్లాడుతున్నారో అక్కడ ట్యాప్ చేస్తారంట. అది ఎలా ట్యాప్ చేస్తారో తెలియదు. ఏదో చిన్న మెసేజ్ వస్తుంది మొబైల్కి, అంతే, మనకు తెలియదు. అది మన దాంట్లో ఉన్న ఫోటోలు, వీడియోలు అన్నీ వెళ్ళిపోతాయి. స్పైవేర్ అనే సాఫ్ట్వేర్. దాన్ని కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు బట్టి కనుక్కున్న తర్వాత ఇంతకు ఎవరిచ్చారు ఈ టెక్నాలజీ? ఇలాంటి టెక్నాలజీ ఎక్కడ ఉంటుంది? అంతకుముందు ఏంటి, నంబర్ కనుక్కొని నంబర్ని ట్యాప్ చేసి పెద్ద హంగామా చేసేది. ఎప్పుడైతే స్పైవేర్ అనేది వచ్చిందో నంబర్ కనుక్కోవాల్సిన అక్కర్లే, ఆ రేడియస్లో మనం ఎవరిని వినాలంటే వాళ్ళు వినొచ్చు, ఎవరు ఏం మాట్లాడుకున్నా వినొచ్చు. అలాంటి టెక్నాలజీ గాల్లో పంపిస్తారంట, దాన్ని వైరస్ని గాల్లో పంపించి గాల్లోనే తీసుకుంటారు, మొబైల్ కూడా అక్కర్లేదంట. ఇంతకు ఎవరు ఇలాంటి టెక్నాలజీ కనిపెట్టారు అంటే ఇజ్రాయేల్ అని ఒప్పుకున్నారు. కనుక్కోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఆ మధ్య ఓటుకు నోటు కేసులన్నీ వచ్చాయి కదా, ఇంతకు మేము మాట్లాడుకున్నది వాళ్ళకి ఎలా తెలుసు అని పెద్ద ప్రశ్న వీళ్ళకి. నిదానంగా తెలిసింది ఏంటంటే స్పైవేర్ అనే ఒకదాన్ని వాడారు. ఇంతకు ఎవరు అమ్మారా అంటే ఇజ్రాయెల్ అమ్మేదంట. అమ్మేదానికే ఈ టెక్నాలజీ వాడితే అమ్మకానికి అన్నీ ఇస్తామా? మనం చెప్తూ ఉంటాం చూసారా, పులికి గురువు ఎవరంట, పులికి గురువు ఎవరంట, పిల్లంట. కథ చెప్తూ ఉంటారు కదా. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత పులి ఏముంది, ఈ విద్యలన్నీ నీ మీదే ప్రయోగిస్తా అని చెప్పి పిల్లి మీద తిరగబడిందంట. ఆవిడ పిల్లి ఏం చేసింది, చటుక్కుమని చెట్టు ఎక్కింది. ఎందుకు తెలుసు, అన్నీ నేర్పిస్తే ఏదో ఒక రోజు నెత్తిని చేయబెడతాడు. కాబట్టి గురువు ఎప్పుడు కూడా అన్నీ నేర్పించడు, కొన్ని పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే అన్నీ నేర్పించామనుకో ఇంకేం ఉండదు. ఒకవేళ ఆ రోజు పిల్లి అన్నీ నేర్పించుంటే, పులికి కథ ఇది, అన్నీ నేర్పించుంటే పిల్లిని ఫ్రై చేసుకుని తినండు. అన్నీ నేర్పించకుండా చెట్టు ఎక్కే విద్య నేర్పించలేదంట, అందుకని తప్పించుకుంది. గురువు ఎప్పుడు కూడా అన్ని విద్యల్ని పూర్తిగా నేర్పించడు శిష్యుడికి. ఇప్పుడు చెప్పు, ఇజ్రాయెల్ టెక్నాలజీ అంతా అమ్ముతుందా ప్రపంచానికి? అమ్మదు. ఇలాంటి సాఫ్ట్వేర్ని ఇండియాకి అమ్మిందంటే దీని బాబు ఏదో దాని దగ్గర ఉంటుంది, అన్నీ అమ్మదు. ఇలా మన భారతదేశానికి ఎక్కువ శాతం ఈ మిసైల్స్ వస్తాయి కదా, అక్కడి నుంచి వస్తాయి, ఇజ్రాయెల్ నుంచి వస్తాయి. ఇక్కడ ఏదైనా రిపేర్ వస్తాయి కదా, అక్కడ పట్టుకెళ్తారు రిపేర్ చేయించుకోవడానికి. ప్రపంచ దేశాలకి టెక్నాలజీ అమ్మేటువంటి, యుద్ధ ఆయుధాలు అమ్మేటువంటి దేశం ఇజ్రాయెల్ దేశం. ఊహించగలమా? చిన్న దేశం, చిన్న ప్రపంచ పటంలో కనిపించినటువంటి దేశం, కనబడదు. అదే దాన్ని జూమ్ చేసుకుంటే కానీ కనపడదు. అంత చిన్న దేశం, ఇక్కడ నుంచి మైదుకూరు అంత వెడల్పు, ఇక్కడ నుంచి చిత్తూరు అంత పొడవు, ఈ చిన్న భూభాగం మొత్తం ప్రపంచాన్ని ఆయుధాలతో భయపెడుతుందని. ఇజ్రాయెల్ చుట్టూ కొన్ని పదుల సంఖ్యలో అరబ్ కంట్రీస్ ఉంటాయి, ఇస్లామిక్ కంట్రీస్ ఉంటాయి. ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, జోర్డన్ కానీ, ఈ అరేబియా కానీ, ఈ మొత్తం ఈ బెల్ట్ అంతా అన్నీ ఇస్లామిక్ కంట్రీసే. మొత్తం ఒకేసారి దాడి చేసినా సరే సింగిల్ హ్యాండ్తో గెలుస్తుంది, ఒకేసారి వచ్చినా సరే సింగిల్ హ్యాండ్తో గెలుస్తుంది. ఇంకో విషయం చెప్పమంటారా, ఇవి అసలు సైలెంట్గా పడుకోన్నా సరే ఇదే వెళ్ళి గిల్లు వస్తుంటుంది. ఇవి సైలెంట్గా ఉన్నా సరే ఇదే వెళ్ళి కావాలని గిల్లి వస్తుంది. అలాంటి దేశం ఇజ్రాయెల్ దేశం. ఎందుకు ఇదంతా చెప్పాను అంటే, ఇజ్రాయెల్ దేశం అనేది ఒక వింత ఈ ప్రపంచంలో. ఇంతమంది శత్రువులతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనగలుగుతుంది అంటే దాని మీద జరిగే దాడులు అన్నీ ఇన్ని కాదు. ఇక ఏ దేశం మీద అన్ని దాడులు జరగలే, అన్ని దాడులను ఎదుర్కొనే
ఈరోజు ప్రపంచానికి యుద్ధం ఎలా చేయాలో నేర్పించే స్థాయిలో గురువు స్థానంలో ఉంది అంటే అమెరికాకు కూడా భయం ఇజ్రాయెల్ అంటే. అలాంటి ఇజ్రాయెల్ ఎలా మనగలుగుతుంది ఇంత శత్రుత్వం మధ్య అనంటే కేవలం ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకు ఇంత చూపించాను అంటే ఏక మనసుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు. ఎవరు ఏక మనసుతో ఆలోచన చేసుకుంది? ఎవరు ఇంతకీ? గొడారపు వాసమైన ఎదోమేలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలువారు, అమ్మోనీయులు, అమాలేకీలు, ఫిలిస్తీయులు, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులకు వారు సహాయం చేయుచున్నారు. మొత్తం ఎన్ని దేశాలు వచ్చాయి? అప్పటికి రాకెట్లు, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ కానీ, ఐరన్ బీమ్ కానీ, ఐరన్ డోమ్ కానీ ఇవేం లేవు ఇజ్రాయెల్ దగ్గర. అప్పుడే ఎంతమంది వచ్చారు అంటే ఎదోమీలు, ఇష్మాయేలీలు, మోయాబీలు, హగ్రీలు, గెబలువారు, అమ్మోనీలు, అమాలేకీలు, ఫిలిస్తీలు, తూరు నివాసులు, అష్షూరు వాళ్ళు, లోతు వంశస్థులు మొత్తం 11 అయిపోయిందా? 9వ వచనం చూడండి. మిద్యానుకు నీవు చేసినట్లు 12. తర్వాత ఆ కింద కూడా మనకి కొన్ని పేర్లు కనపడతాయి. కంటిన్యూస్గా ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ 11 దేశాలు ఏకమై వచ్చాయి. 11 దేశాలు ఏకమై వస్తే గెలిచారా? ఇంతకీ గెలిచారా? 17వ వచనం. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక. ఈ 11 దేశాలు యుద్ధానికి వచ్చాయి కదా, వారు సిగ్గుపడి ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చారు అంటే సిగ్గుపడ్డ తప్ప ఇంకేం ఉండదు. ఎందుకు సిగ్గుపడతారు? వీళ్ళేమో చాలా పెద్ద పరిమాణంలో ఉంటారు. పెద్ద దేశాలు అవి, చాలా పెద్ద దేశాలు అవి. వాళ్ళు గెలిచారనుకో ఇజ్రాయెల్ దేశం మీద క్రెడిట్ రాదు. గెలిచారు పెద్ద అంత చిన్న దేశంతో అంటారు పక్కన వాళ్ళు. ఓడిపోయారనుకో ఉన్న పరువు పోతుంది. ఇంత పెద్ద దేశం అయినా సిగ్గు లేదా అంటారు. ఇప్పుడు నేను వెళ్ళి 5వ తరగతి పిల్లోడితో గొడవ పడ్డాను అనుకో, గొడవ బేభత్సం కలిసి గెలిచాను అనుకో, అబ్బా జానపాలన్న మామూలు వీరుడు కాదు, శూరుడు కాదు అని అంటారా? పెద్ద ఎద్దున్నట్టున్నావు ఆ పిల్లోడితో వెళ్ళి అంటారు. గెలిస్తే కొంచెం కూడా సిగ్గు లేదా, పిల్లోడితో గొడవ పడతాను అంటారు. పొరపాటున వాడు నన్ను పడేశాడు అనుకో, ఇంకా ఊర్లో తిరుగుతానా? ఎద్దున్నట్టున్నా వాడితో కూడా ఓడిపోయావంటే నువ్వు ఎందుకు నీకు బతికేందుకు అంటారు కదా. ఇది అవమానం. అంటే ఇజ్రాయెల్ దేశం మీద ఏ దేశమైనా వెళ్తే వాళ్ళకు గెలిచినా క్రెడిట్ రాదు, ఓడిపోయినా క్రెడిట్ రాదు. యుద్ధానికి వచ్చి గెలిచారనుకో, చేసేవాళ్ళు పెద్ద యుద్ధం, అంత చిన్న దేశంతో గెలవడం పెద్ద విశేషం అంటారు. ఓడిపోయారనుకో కొంచెం కూడా సిగ్గు లేదా అంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే పరిస్థితి ఇజ్రాయెల్ దేశం మీద. అందుకే ఎవరు రారు. వస్తే ఓడిపోతారు, గెలిచినా ఉపయోగం ఉండదు. అలాంటి పరిస్థితి ఇజ్రాయెల్తో పరిస్థితి అలాగే ఉంటుంది. వారు నిత్యము సిగ్గుపడి భీతి నొందుదురుగాక, వారు భ్రమసి నశించుదురుగాక. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. అలా యుద్ధం చేసిన తర్వాత వాళ్ళకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే, యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురుగాక. ఇజ్రాయెల్తో యుద్ధం చేస్తే వాళ్ళకు సువార్త తెలుస్తుంది అనమాట, ఈయనే దేవుడు అని. ఎందుకంటే వాళ్ళు తీసుకుని వెళ్ళే ఆయుధాలు కానీ వాళ్ళ బలం కానీ ఇదంతా పనికి రాకుండా పోతుంది. అప్పుడు చివరికి ఏంటి, ఎవరు వాళ్ళని కాపాడుతుంది, ఎలా వాళ్ళు గెలుస్తున్నారు అనేటువంటి అది వచ్చినప్పుడు వాళ్ళకు తెలిసి వచ్చే విషయం ఏంటంటే యెహోవాను నామము ధరించిన ఆయన మాత్రమే సర్వలోకంలో దేవుడు. దీన్ని మనం యెహోషువ గ్రంథంలో చూస్తాం. యెహోషువ వేగుల వారిని పంపించినప్పుడు ఆ యెరికో ప్రాంతానికి వారిని దాచిపెడుతుంది రాహాబు అనే వేశ్య. వాళ్ళని దాచిపెట్టి వాళ్ళని పంపించేటప్పుడు వాళ్ళతో ఒక మాట చెప్తుంది ఆవిడ. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. 2వ అధ్యాయము యెహోషువ గ్రంథము
8వ వచనం, ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదికి ఎక్కి వారితో ఇట్లా నేను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులకు అందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఎలా తెలుసు ఆవిడికి? ఇంకా యుద్ధానికి రాలేదు కదా, ఇంకా యుద్ధం జరగలేదు కదా. ఏం చెప్తుంది ఆవిడ? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుతున్నాడనియు మీ వలన మాకు భయం పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. ఎలా తెలుసు ఆవిడికి అంటే 10వ వచనం, మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఏలాగూ ఆరిపోజేసనో యోర్దాను తీరమున ఉన్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఏలాగూ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమే. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. ఇంకా యుద్ధం చేయకముందే ఇంత చెప్పింది. ఎందుకో తెలుసా? దయచేసి నన్ను నా ఇంటి వారిని వదిలిపెట్టండి. ఈ మూర్ఖులు ఎలాగ వినరు, ఈ మూర్ఖులు ఎలాగో వినరు, నన్ను నా కుటుంబాన్ని వదిలిపెట్టు అనేదానికి ఈ మాట చెప్పింది. అలా తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇజ్రాయెల్ దేశం ఏదైనా దేశం మీదకి యుద్ధానికి వెళ్తుంది అంటే దానికి అపజయం అనేది తెలీదు. అయితే చరిత్రలో ఓడిపోయింది చాలా సందర్భాల్లో. ఎలా ఓడిపోయిందంటే దేవుడు వారిని అప్పగించాడు కాబట్టి, వారి దోషాలను బట్టి అప్పగించాడు కాబట్టి ఓడిపోయింది. కానీ దేవుడు వారి పక్షాన ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ఎదురుగా నిలవబడేవాడు లేడు. ఇజ్రాయెల్ దేశ చరిత్ర మనం రాజుల గ్రంథం కానీ దినవృత్తాంతాలు కానీ చదివితే అన్ని యుద్ధాలే చదువుతాం, మనకు అర్థం కాదు అక్కడ. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా యుద్ధం చేస్తుందో మనం చూస్తున్నాం కాబట్టి ఆ యుద్ధాలు మనం అర్థం చేసుకోవచ్చు. అంత భీకరమైన యుద్ధాలు చేసింది. అంతెందుకు, మనం ఏలా లోయలో గొల్లియాతు ఎదురుగా నిలబడతాడు దావీదు. 6 మూల జారుడు ఉంటాడు వాడు, అంటే 9.5 అడుగు ఎత్తు. ఇటువైపు ఎంత ఎత్తున్నాడు? 5 అడుగులు ఎత్తు. ఏం పట్టుకొని వెళ్ళాడు? చేతిలో ఒడిసెలు పట్టుకొని వెళ్ళాడు. ఒడిసెలను వాడేది ఎవరి కోసం అంటే కుక్కల కోసం. కుక్కలు తోడేలను అదిలించడానికి ఇలా దూరం నుంచి. ఏంటి నన్ను నా మీదకి కుక్కను అదిలించేటట్టుగా వస్తున్నావు? నేనైనా కుక్క అనుకున్నావా? ఇది ఇజ్రాయెల్ దేశం యొక్క ఆలోచన విధానం. వాళ్ళ మీదకి ఎవరైనా వస్తే పెద్దగా ఏం ఆలోచించరు వాళ్ళు. ఆ రోజు దావీదు గొల్లియాతుని ఎలా చూశాడో అలా చూస్తారు వాళ్ళు. ఎంత పెద్ద దేశమైనా లెక్కలేదు వాళ్ళకి. లేకపోతే ఎన్ని అరబ్ కంట్రీస్ ఉన్నాయి, అన్ని అరబ్ కంట్రీస్ ఉంటే నేరుగా తీసుకొచ్చి ఖతార్ నడిబొడ్లో మిసైల్ వేసి వెళ్తుందా? 2 వేసి వెళ్ళింది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని ఉంటే. ఎందుకు వేసా బాంబు అంటే ఏమో మాకు అనుమానం వచ్చింది అక్కడ ఉన్నారని. ఐఎమ్ సారీ. అయిపోయిందా? ఖతార్ అంటే మొత్తం అరబ్ కంట్రీస్ అన్నింటినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మద్దిచ్చమంటారు చూస్తాం మనం. పెదరాయుడు సినిమాలో తీర్పు తీరుస్తుంటాడే, అలా తీర్పు తీర్చే దేశం. మిగిలినటువంటి సున్నీ దేశాలకి షియా దేశాలకి అరబ్ కంట్రీస్ 2 భాగాలు, షియా దేశాలు సున్నీ దేశాలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ మీటింగ్ ఎక్కడ జరుగుతుందంటే, ఆ మధ్యచం ఎక్కడ జరుగుతుందంటే ఖతార్లో జరుగుతుంది. ఖతార్ అనేది 2 దేశాలు కలుపుతుంటుంది, షియాని సున్నీ 2 కలుపుతూ ఉంటుంది. ఇప్పుడు 2 మిసైల్స్ పట్టుకుని ఎక్కడేశారు? మొన్నే వారం పైన అయిందంతే, నేరుగా ఖతార్లో వేశారు. ఇప్పుడు ఖతార్లో వేస్తే ఎవరు కోపం వస్తుంది? 2 కోపం వస్తుంది. అంటే మొత్తం 48 బహుశా 56 అరబ్ కంట్రీస్ ఉన్నాయి. 56 కంట్రీస్కి కోపం వస్తుంది. మరి 56 కంట్రీస్కి కోపం వస్తే వాళ్ళందరూ కలిసి దాడి చేస్తే చూసుకుందాం బాగుంటుంది. భయపడదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇజ్రాయెల్ దేశం ఎవరి మీదైనా యుద్ధాన్ని ప్రకటించిందంటే దానికి అపజయం తెలీదు, ఓడిపోతుంది. దాని ధైర్యం అది. ఎందుకంటే ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇజ్రాయెల్ దగ్గర ఒక సీక్రెట్ ఏజెన్సీ ఒకటి ఉంది, దాన్ని మొసాద్ అంటారు. మొసాద్ అంటే చావు అని, మరణం అని. ఎవడైనా ఇజ్రాయెల్ మీద తేడాగా ప్రవర్తిస్తే
వాడి ఫోటో కాస్త మొసాద్కి వెళ్తుంది, నెక్స్ట్ వాడు కనపడ్డం. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో ఎలా దాడి చేస్తారో తెలియదు. ఎందుకు ఇంత చెప్తున్నాను అంటే 83వ కీర్తనలో 11 రాజ్యాలు కలిసి ఏకముగా ఆలోచన చేసి ఇశ్రాయేల్ అనే పేరు ఈ భూమి మీద లేకుండా, జ్ఞాపకం లేకుండా చేద్దామని అనుకున్నారు అప్పుడు. అయితే చివరికి వచ్చేటప్పటికి సువార్త తెలుసుకొని వెళ్ళిపోయారు. ఇశ్రాయేల్ అనే నామం ధరించిన ఆయనే సర్వలోకంలో దేవుడు, ఆయన ఉన్నాడు ఇశ్రాయేల్ దేశం పక్షాన, ఎప్పటికీ ఇశ్రాయేల్ దేశం పక్షాన ఆయన ఉన్నాడు, ఇంకెప్పటికీ ఉంటాడు. వాగ్దాన ప్రజలు వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించుకుంటూ వచ్చి స్థిరపరిచినటువంటి జాతి అది. అంత సులభంగా చచ్చిపోతారు వాళ్ళు. మరలా తక్కువ మంది జనాభా, వాళ్ళ వెనకాల దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని యెషయా గ్రంథం 15వ అధ్యాయం. ఎందుకు ఇదంతా చెప్పాను? మోయాబు అంటే ఎవరు, మోయాబు గతంలో ఎలాంటి కుట్రలు చేసింది ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయడానికి అని ఇశ్రాయేలీలకి మోయాబీలకు ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని గూర్చి పరిచయం చేశాను. ఇంతవరకు వాళ్ళ మధ్య శత్రుత్వం ఉంది. ఎందుకు దేవుడు మోయాబుని గూర్చి తీర్పు తీరుస్తున్నాడు అనేదాన్ని చెప్తున్నాను. అంతకంటే ముందు ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనం చూడండి. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు, వారిలో 10వ తరం వారైనను ఎన్నడను యెహోవా సమాజంలో చేరకూడదు. ఏలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చుచుండగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మును ఎదుర్కొన రాక నిన్ను శపించుటకు బహుమానం ఇచ్చి నదుల ఎరాములోని పెతోరులో నుండి నీకు విరోధముగా బేయరు కుమారుడైన బిలామును పిలిపించిరి. ఇశ్రాయేలీలు అందరిని గెలుచుకుంటూ వస్తుంటే మోయాబు రాజు బాలాకు ఉన్నాడే, ఆయనకు ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది. అందరూ ఆయుధాలతో గెలవలేకపోతున్నారు, మనం ఏ ఆయుధంతో గెలుద్దాం, మంత్రప్రయోగంతో గెలుద్దాం అని పెతోరులో నుంచి బిలామును పిలిపించాడు. మంత్రం పెట్టు, మంత్రం వేయి, ఆ తర్వాత మేము యుద్ధం చేస్తామని డిఫరెంట్గా ఆలోచించాడు. ఆయన మోయాబు రాజే. అసలు మోయాబీయులు ఏమన్నా వాళ్ళు ఆ దారిలో నుంచి వెళ్తామన్నారు. దారిలో నుంచి వెళ్తామంటే గేటు తీయకుండా మంత్రజ్ఞుని పిలిపించి బిలామును పిలిపించి శాపనార్థాలు పెట్టమని చాలా హంగామా చేస్తాడు. అంటే వాళ్ళు వచ్చేటప్పటి నుంచే గొడవ, వాళ్ళు వచ్చినప్పటి నుంచి గొడవ. అందుకని మోయాబీయుల్లో 10వ తరం వాడు కూడా యెహోవా సమాజంలో చేరకూడదు అని చెప్పాడు దేవుడు. ఇంత శత్రుత్వం ఉంది మోయాబీయులకి ఇశ్రాయేలులకి. అయితే ఎవరు ఇంతకు వీళ్ళు? దాయాదులు, ఒకే రక్తం, ఒకే కుటుంబం, కానీ ఒకరు లేకుండా ఉండాలని ఇంకొకరు కోరుకునేంత శత్రుత్వం వీరి మధ్య ఇప్పటికి కూడా. కాబట్టి ఇశ్రాయేలు శత్రువులని తీర్పు తీరుస్తున్నటువంటి క్రమంలో 13వ అధ్యాయం 14వ అధ్యాయంలో బబులోనుకు తీర్పు తీర్చాడు. 14వ అధ్యాయం 25వ వచనం నుంచి అష్షూరుకు తీర్పు తీర్చాడు. ఆ 14వ అధ్యాయము 29లో ఫిలిస్తీన్కు తీర్పు తీర్చాడు. 3 రాజ్యాలు అయిపోయాయి. ఇప్పుడు 4వ రాజ్యం 15వ అధ్యాయం 1వ వచనం మోయాబును గూర్చిన దేవోక్తి. 4వ రాజ్యం ఇశ్రాయేలు శత్రు రాజ్యం మోయాబు. యెషయా కాలంలో తీర్పు తీరుస్తున్నాడు. ఏంటో చూద్దాం. ఈ మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు మోయాబుకు దేవుడు శిక్ష విధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు వేస్తున్న కేకలు, ఆర్తనాదాలు, అంగలార్పు. మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు. 5వ వచనం వాళ్ళు పడుతున్న బాధను చూసి, ఆ ఏడుపును చూసి, ఈ తీర్పును వ్రాస్తున్నటువంటి యెషయా ఎంత కుమిలిపోతున్నాడు, ఎంత బాధపడుతున్నాడు. అప్పుడప్పుడు మనం ఇలాంటి శ్రమ, ఇలాంటి పరిస్థితి శత్రువు కూడా రాకూడదురా అని అంటాం. ఇలాంటి దుస్థితి శత్రువు కూడా రాకూడదు అంటాం. అంటే ఆ దుస్థితి ఎంత దయనీయంగా ఉంటే ఆ మాట వచ్చింది మనకి. శత్రువు శ్రమ పడాలని కోరుకుంటుంది ప్రాణం సహజసిద్ధంగా.
అయినా సరే ఇలాంటిది శత్రువు కూడా రాకూడదంటే, పగోడు కూడా రాకూడదంటే అది ఎంత కష్టమై ఉంటుంది. కాబట్టి యెషయా 5వ వచనంలో ఇంత దుస్థితి పెట్టింది ఏంటి అని బాధపడుతున్నాడు శత్రువు దుస్థితిని చూసి. ఇక 6వ వచనం నుంచి 9వ వచనం వరకు పర్యవసానం, మోయాబీయులకి వారు చేసిన పాపానికి పర్యవసానం. ఇంతకీ మోయాబీయులు చేసిన పాపం ఏంటి ఇక్కడ అంటే 16వ అధ్యాయము 6వ వచనం. ఇది 2 అధ్యాయాలకి కామన్గా మనం వాడుకుంటాం. ఇంతకు మోయాబీయులు చేసిన పాపం ఏంటి అంటే 6వ వచనం, మోయాబీయులు బహు గర్వము గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధములను గూర్చి విని ఉన్నాము. వారు వదరుట వ్యర్థము. మోయాబీయులు అంటే దేనికి పర్యాయపదం? వాళ్ళు గర్వం. మోయాబీయులు బహుగర్వం గలవారని మేము విని ఉన్నాము. వారి గర్వమును గూర్చి, వారి అహంకార గర్వ క్రోధమును గూర్చి విని ఉన్నాము. మోయాబు అంత గర్వం దానికి. దీని గురించి ఇర్మియా కూడా మాట్లాడతాడు. ఇర్మియా మోయాబుని గురించి ప్రవచనం చెప్పాడు 48వ అధ్యాయం. ఇంత మనం దేని గురించి ధ్యానిస్తున్నాం? 48వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 29వ వచనం, మోయాబీయుల గర్వమును గూర్చి వింటిమి. వారు బహు గర్వపోతులు. వారి అతిశయమును గూర్చి, గర్వమును గూర్చి, అహంకారమును గూర్చి, పొగరును గూర్చి మాకు సమాచారం వచ్చెను. ఇర్మియా కూడా అదే మాట్లాడుతున్నాడు. మోయాబు అంటే బహు గర్వంతో కూడుకున్నది, బహు అహంకారంతో కూడుకున్నది. జ్ఞానైన సొలొమోను 16వ అధ్యాయము సామెతల గ్రంథము 18వ వచనంలో ఒక మాట మాట్లాడతాడు గర్వాన్ని గురించి. ఏంటది? నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. పడిపోయేదానికి ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఇప్పుడు మోయాబీయులు ఎవరు? బహుగర్విష్ఠులు, మామూలు గర్విష్ఠులు కాదు, బహుగర్విష్ఠులు, గర్వపోతులు. ఆ పదజాలం చూసారా? ఇప్పుడు మోయాబు దేశం ఏమవుతుంది? నాశనం అవుతుందా? అభివృద్ధి చెందుతుందా? గర్వపడే ప్రతి రాజ్యం కూలిపోతుంది. తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడుతుంది. గర్వపడితే నాశనం దగ్గరకు వచ్చారని అర్థం. అతిశయపడితే అనదొరకబడతాడని అర్థం. ఇప్పుడు చూద్దాం మొదటి వచనం నుంచి. మోయాబును గురించిన దేవోక్తి, ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును. ఒక రాత్రిలో ఏంటి? ఒక రాత్రిలో, ఒక రాత్రి అని ఎందుకు అంటున్నాడు? పాడైపోతుంది అనొచ్చు కదా. అంటే వీళ్ళు ఎంత గర్వంతో ఉన్నారో అంత స్వల్ప కాలంలో నాశనం అయిపోతారు. ఇప్పుడు 2 యోధులు నిలబడ్డారు కుస్తీకి, గొడవ పడ్డానికి. 2 బలమైన వాళ్ళే, లేదా 2 యోధులు ఉంటే బాగోదు కానీ సమవుజ్యులు ఉంటారు. అలా కాకుండా ఒకడు మల్ల యోధుడు, బాగా కుస్తీ పడతాడు, పహిల్వాన్. ఒకడు వాళ్ళు సగం ఉన్నాడు, చిన్నగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు. వీడు కూడా పొట్టి పహిల్వాన్, వీడు పెద్ద పహిల్వాన్. 2 గొడవకి రింగ్లో దిగారు. దిగగానే మనం ఏమని ఆలోచిస్తామంటే ఈ పెద్దోడు గెలుస్తాడు అన్నది న్యాచురల్గా మనకు అనిపిస్తుంది. లేదబ్బా ఈ పొట్టిగా ఉన్నా సరే చాలా గట్టోడు, మనం అనుకున్నంత సులభంగా ఓడిపోడు, చాలా ఫైట్ చేస్తాడు అని అంటే అప్పుడు ఆహా అవునా, ఒకవేళ ఈ వ్యక్తి గెలిస్తే ఫస్ట్ రౌండు, సెకండ్ రౌండు, థర్డ్ రౌండు, ఫోర్త్ రౌండు, రౌండ్లన్నీ అయిపోయి వాడలిసిపోయి వీడలిసిపోయి మొత్తానికి అలా ఇలా జరిగి చివరిలో అలా గెలుస్తాడేమో అతి కష్టం మీద అని అనుకుంటాం. పోటాపోటీగా జరిగి గెలుస్తాడేమో లాస్ట్లో, అదే కదా ఎక్స్పెక్ట్ చేసేది, అంతేనే కాదా? అదే 2 సమవుజ్జీలు అనుకో, ఫస్ట్ రౌండో సెకండ్ రౌండో తేలిపోతుంది. కానీ ఈ వ్యక్తి ఆకారానికి చిన్నగా ఉండి బలమైన వ్యక్తితో తలపడుతూ ఉన్నప్పుడు ఒకవేళ గెలిచినా సరే అతి కష్టం మీద గెలవచ్చేమో అనేది మన మనసులో ఉంటుంది. అలా కాకుండా అలా బెల్ కొట్టగానే
ఇద్దరు దగ్గరకు రాగానే వీడు ఎగిరి తన్నగానే వీడు కింద పడిపోయి లేవలేదనుకో, నాకౌట్ అంటారు దాన్ని. బెల్ కొట్టారు, అలా వచ్చాడు, ఎగిరి తన్నాడు, వీడు పడిపోయాడు, ఇక లేవలే, 1, 2 అని ఎంచుతున్నాడు, వాళ్ళు లేవట్లే, 10 ఇంచులా లేవట్లే, నాకౌట్ అంటారు. షాక్ అవుతారు అందరూ, ఏంటి మేము ఏం చూసాం ఇంతవరకు అని. మైక్ టైసన్ ఫస్ట్ మ్యాచ్ ఇలాగే జరిగింది. మైక్ టైసన్కి ఫస్ట్ బాక్సింగ్ ఆ వ్యక్తి 18 సంవత్సరాలు ఉన్నప్పుడేమో ఎంటర్ అయ్యాడు బహుశా. ఆ రింగ్లోకి ఎంటర్ కాగానే, అంతకుముందు హెవీ వెయిట్ ఛాంపియన్ ఒక ఆయన ఉన్నాడు అటువైపు, లోపలికి ఎంటర్ కాగానే అందరూ పాప్కార్న్లు తెచ్చుకొని కూల్ డ్రింక్లు తెచ్చుకొని కూర్చున్నారు ఇంకా కుర్చీల్లో. ఎందుకని? ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, 4th రౌండ్ రకరకాలు ఉంటాయి, మరలా బ్రేకులు ఉంటాయి, ఇంత అయిపోయిన తర్వాత గెలిచేది. కాబట్టి ఇంకా పాప్కార్న్ తెచ్చుకుంటున్నారు, ఇంకా కూల్ డ్రింక్లు తెచ్చుకుంటున్నారు, ఇంకా సీట్లు తుడుచుకుంటున్నారు, కూర్చుంటున్నారు. టంగ వెలుగొట్టారు. ఎందుకు అంటే మ్యాచ్ అయిపోయింది. ఏం జరిగింది ఇంతకంటే ఏమో ఎవరికి తెలియదు. వీళ్ళు సీట్లు తుడుచుకుంటున్నారు, బెల్ కొట్టేశాడు. బెల్ ఎందుకు కొట్టారంటే మ్యాచ్ అయిపోయింది. ఏం జరిగింది గ్యాప్లో తెలీదు. రావడం, కొట్టడం, పడిపోవడం, ఆ లెవెల్ అయిపోయింది, నాకౌట్. బాక్సింగ్ హిస్టరీలోనే ఇలాంటి నాకౌట్ అంటారు ఆయన. ఇంకా కుర్చీలో కూడా కూర్చోలేదు, అప్పుడే మ్యాచ్ అయిపోయింది అని రీక్యాప్ చేసుకుని చూస్తే అప్పుడు ఆశ్చర్యపోయింది. 18 సంవత్సరాలు అనుకున్నాం, కానీ ఆ తర్వాత కొంతమంది ఈ మైక్ టైసన్తో మ్యాచ్ అనగానే వాలంటరీగా విన్ ఇచ్చేశారు. ఆ వ్యక్తి గెలిచాడు ఫోన్ లోపలికి రాకుండా, ఎందుకంటే వచ్చి తన్నించుకోవడం ఎందుకని. ఎందుకేమని చెప్పాను నేను, ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును. అర్మోయాబు అన్నది క్యాపిటల్ సిటీ ఆఫ్ మోయాబ్. అర్మోయాబు అనేది మోయాబు, మోయాబు, దాని పేరు. మోయాబు తగిలిస్తే మోయాబుకి క్యాపిటల్ అది అర్మోయాబు. ఈ క్యాపిటల్ సిటీ ఎన్ని రోజుల్లో పడుతుందంటే శత్రువుకి, అంటే కొట్టుకొని 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 రౌండ్లన్నీ అయిపోయి అలా లోపడదా, ఒకే దెబ్బతో కూలిపోతుందంట. ఒక్క రాత్రిలో పోతుందంట. రాత్రి చీకటి పడింది, ఉదయం లేచేటప్పటికి అన్ని అశ్షూర్ జెండాలు రెపరెపలాడుతున్నాయంట. ఏం జరిగింది రాత్రి ఏమో. చుట్టుపక్కల రాజ్యాలు చూస్తే అదేంటి, మోయాబు కోట మీద, మోయాబు క్యాపిటల్ సిటీ మీద మోయాబు ఫ్లాగ్ లేకుండా అశ్షూరియన్ ఫ్లాగ్ ఎగురుతుంది. ఏం జరిగింది రాత్రి ఇంతకీ? నాశనం అన్నది అంత తటస్థిస్తుంది, అంత వెంటనే వస్తుంది, స్వల్పకాలంలో వస్తుంది. ఎందుకు అంటే అశ్షూరులకి నిన్ను అప్పగించాను. ఇది వాళ్ళ బలము, నీ బలహీనత కాదు, నువ్వు కూడా బలవంతుడివే. కాకపోతే నేను నీకు విరోధినయ్యాను, నీ గర్వాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి, అప్పటి నుంచి ఇప్పటిదాకా మార్చుకున్నటువంటి విధానాన్ని బట్టి నేను విరోధినయ్యాను. కాబట్టి నేను అప్పగిస్తున్నా. గెలుస్తున్నది వాళ్ళు కాదు, గెలిపిస్తున్నది నేను నీకు శత్రువునే. కాబట్టి ఒక రాత్రిలో అర్మోయాబు పాడైపోతుంది, మోయాబు క్యాపిటల్ సిటీ పడిపోతుంది. క్యాపిటల్ సిటీనే ఒక్క రాత్రిలో పడిపోతే మరి మిగిలినటువంటి చోట మోట, క్యాపిటల్ సిటీనే ఒక్క రాత్రిలో కూలిపోతే, ఇప్పుడు మన ఢిల్లీ మీద దాడి చేయాలనుకో, నేరుగా వచ్చి దాడి చేస్తారా? ఆ తీర ప్రాంతం నుంచి స్టార్ట్ చేయాలి. ఈలోపు అలర్ట్ అయిపోతారు అంతా. క్యాపిటల్ సిటీ మీద త్వరగా దాడి జరగదు, చాలా సెక్యూరిటీ ఉంటుంది. కానీ అర్మోయాబు ఒక రాత్రిలో పోతుందంట. తెల్లవారేటప్పటికి అశ్షూరు ఫ్లాగులు ఎగురుతున్నాయి, అశ్షూరు జెండాలు ఎగురుతున్నాయి. రాత్రి ఏం జరిగింది ఎవడో తెలీదు. అంత క్షణకాలంలో, అంత స్వల్పకాలంలో అంత సులభంగా అప్పగించేశాడు అర్మోయాబుని. తర్వాత ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును. కిర్ అది అయితే ఇది కిర్, అది మోయాబు, ఇది మోయాబు. కిర్మోయాబు ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్. ఇది ఇప్పుడు అమెరికాను కొట్టాలంటే పెంటగాన్ మీద దాడి చేస్తే సరిపోద్ది. అది డిఫెన్స్ సిస్టమ్ అక్కడ ఉంటుంది, దానికి సంబంధించి. పెంటగాన్ మీద దాడి చేస్తారు కదా, అలా డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. రెండో మిసైల్ ఎక్కడ పడిందంట? కిర్మోయాబు మీద పడింది. రాజకీయ కేంద్రమైన అర్మోయాబు పడిపోయింది, రక్షణకు సంబంధించిన కిర్మోయాబు పడిపోయింది. ఇక మిగతా వాటి పరిస్థితి ఏంటి? అంతేనా? గద్ద ఎలా వేటాడుతుందంటే ముందు 2 గుడ్లు పీకేస్తుంది. దేన్నైతే పట్టుకుంటుందో దాని గుడ్లు పీకుతుంది ఫస్ట్. గుడ్లు పీకిన తర్వాత ఏం చేస్తుంది? అది ఎక్కడికి వెళ్తుందో అక్కడే తిరుగుతుంటుంది. గొడ్లకు కానీ గద్ద కానీ ఏం చేస్తాయంటే ఎర్రను పట్టుకోగానే మొదట గుడ్లు 2 పీకేస్తాయి. ఎంత పెద్ద నక్క అయితే మాత్రం 2 గుడ్లు పొడిచేసింది అనుకో, ఏం చేస్తుంది? అది ఎంత తోడేలైతే మాత్రం ఏం చేస్తుంది?
అక్కడే తిరుగుతుంటుంది, నిదానంగా దాని మీద కూర్చొని తింటుంటాయి. 2 కన్నులైనటువంటి దేశానికి, ఒకటి పరిపాలనా యంత్రాంగాన్ని, 2 రక్షణ యంత్రాంగాన్ని, రెండింటిని స్వాధీనం చేసుకుంటే ఒక రాత్రిలో అష్షూరు, తర్వాత మిగిలినటువంటి దేశం ఏమైపోతుంది? విషయం అర్థమైందా? మొదటి వచనంలో మోయాబును గూర్చిన దేవోక్తి, ఒక్క రాత్రిలో అర్మోయాబు పాడై నశించును, ఒక్క రాత్రిలో కెరిమోయాబు పాడై నశించును. 2వ వచనం చూడండి. ఇప్పుడు ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీద ఉన్న దీబోనునకు వెళ్ళుచున్నారు. ఇక జనాలు ఎక్కడికి వెళ్తున్నారంట? పరిపాలనా యంత్రాంగం కూలింది, రక్షణ యంత్రాంగం కూలింది, ఇక దిక్కులేనోడికి దేవుడే దిక్కు. అది విషయం. ముందు వీళ్ళని చూసుకుంటే వీళ్ళు కాపాడతారని ఈ 2 దిక్కులు పోయాయి. ఇప్పుడు ఎవరి మీద భారం వేయాలి? దిక్కులేనోడికి దేవుడే దిక్కు. చూడండి, ఏడ్చుటకు మోయాబీలు గుడికిని మెట్ట మీద ఉన్న దీబోనుకు వెళ్తూ, మెట్ట మీద అంటే అది ఒక ఉన్నత స్థలం, దీబోన్ అనేటువంటిది. దీబోను మీదకి వెళ్తున్నారు. నెబో మీదను, నెబో అంటే తెలుసా? మోషే చివరిసారి ఈ నెబో పర్వతానికే వాగ్దానం చేసేందుకు చచ్చిపోయాడు అక్కడ నెబో పర్వతం మీద, మోయాబులో ఉంటుంది అది. నెబో మీదకిని మెదెబా మీదను మోయాబీలు ప్రలాపించుతున్నారు, ఏడుస్తున్నారంట. అంటే ఎక్కడెక్కడ పర్వతాలు ఉంటే, ఏ పర్వతాల మీద గుడులు ఉంటే ఆ గుడుల్లో కూడా ఏడుస్తున్నారు. ఎందుకని? రక్షించు, కాపాడు అని. ఎప్పుడైనా ఫ్లైట్ హైజాక్ చేస్తారు, లేదా ఫ్లైట్ ఈ టెక్నికల్ ఇష్యూ వచ్చి పైన మేడే కాల్ ఇస్తాడు. మేడే మేడే అని అరవగానే అర్థం ఏంటి? మీ ఇష్టదైవాలను ప్రార్థించుకోండి అని అర్థం. ఫ్లైట్లో మేడే అని అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఫ్లైట్ కూలిపోతుంది, మీ ఇష్టదైవాలని ప్రార్థించుకోండి, వాళ్ళు ఏమైనా సహాయం చేసి మరలా టెక్నికల్ ప్రాబ్లం రెక్టిఫై మరలా ఎగురుతామేమో అని. ఒక్కసారి మేడే వస్తే మరలా ఎగిరేది ఏముండదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంతా? మనం ఇష్టదైవాలను ప్రార్థించుకోవడానికి వెళ్ళారు. ఒకరు దీబోను మీదకి, నెబో మీదకి, మెదెబా మీదకి మోయాబీలు ప్రలాపిస్తున్నారంట, ఏడుస్తున్నారంట, విజ్ఞాపన ప్రార్థనలు ప్రారంభించారు. ఆ తర్వాత వారందరి తలల మీద బోడితనం ఉన్నది, ప్రతి వాని గడ్డం గొరిగించబడి ఉన్నది. తమ సంత వీధుల్లో గోనె పట్టు కట్టుకుందరు, వారి మేడల మీదను వారి విశాల స్థలముల్లోనూ వారందరూ ప్రలాపించుదురు, కన్నీరు వలకబోయేదురు. అదే చెప్పాం కదా, మొదటి వచనం నుంచి 4వ వచనం వరకు ఏడుపు, రోదన, అంగలార్పు. వాళ్ళ దేవుళ్ళు రక్షించట్లేదు, నాయకులు రక్షించట్లేదు, రక్షణ వ్యవస్థ రక్షించట్లేదు. ఎందుకంటే అప్పగించేశాడు అష్షూరీయులకి తీసుకుని వెళ్ళి. ఇది వారి ఏడుపు, మోయాబు దేశంలో ఏడుపు. ఇప్పుడు వీళ్ళ ఏడుపును చూస్తున్నటువంటి, అప్పటికి ఇంకా జరగలే యుద్ధం, ఇంకా అలాంటి ప్రమాదం రాలే. అయితే వారి ఏడుపుని వ్రాస్తూ చూస్తున్నటువంటి యెషయా 7వ స్టార్ట్ చేశాడు. చూడండి 5వ వచనంలో, మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది, దాని ప్రధానులు 3 ఏళ్ల తరిపి దూడల వలె సోయరు వరకు పారిపోవుదురు. ఏంటంట? మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. ఆయన హృదయం కేకలు పెడుతుంది, అయ్యో మోయాబు, అయ్యో మోయాబు అని. కానీ వాళ్ళకి తెలియదు, వాళ్ళేం ప్రశాంతంగా క్షేమంగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ యెషయా రాస్తున్నాడు, యెషయా చూస్తున్నాడు వారి భవిష్యత్తుని. ప్రవక్తలు ముందుగా చూస్తారు, ఏం జరుగుతుంది అన్నది చూస్తారు ప్రవక్తలు. లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనంలో ఇలాగ రాయబడింది, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూసి దాని విషయమై ఏడ్చి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యెరూషలేం పట్టణానికి వెళ్ళాడు. కానీ ఆ పట్టణం, ఆ దేవాలయం అన్నది గొప్ప గొప్ప రాళ్లతో శృంగారించబడింది, అద్భుతంగా ఉంది. దాన్ని చూడడానికి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తున్నారు. కానీ యేసు ప్రభు వెళ్ళి దాన్ని చూసి ఏడుస్తున్నాడంట. వింతగా అనిపిస్తుంది మిగతా వాళ్ళకి, శిష్యులు కూడా వింతగా అనిపించింది. ఇదేంటిది, ఎంత గొప్ప రాళ్ళు, ఎంత అద్భుతంగా ఉన్నటువంటి శృంగారించబడినటువంటి మందిరం ఇది, దీన్ని చూసి యేసు ప్రభు 24వ అధ్యాయం మత్తయి సువార్త 1వ వచనం చూడండి, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చరి.
దేవాలయ కట్టడాలను వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో నేను. ఏమంటున్నాడు? ఈ గొప్ప గొప్ప రాళ్ళతో కట్టబడిన ఈ దేవాలయాన్ని, ఈ అద్భుతమైనటువంటి పట్టణాన్ని, యెరూషలేం పట్టణం చాలా అందంగా ఉంటుంది, కొండల మీద ఉంటుంది, చుట్టూ కొండలు ఉంటాయి. అలాంటి ఈ దేవాలయం మీద ఒక్క రాతి మీద రాయి నిలబడుకుంటారు. రాతి మీద రాయి ఎప్పుడు నిలబడుకుంటారు? పడిపోయినప్పుడే కదా. పడిపోయిందంటే యుద్ధ వాతావరణం కోల్దోయబడుతుంది అని చెప్పాడు యేసు ప్రభు. ఎవరికి అర్థం కాలేదు, ఇదేంటి ఇలా మాట్లాడతాడు ఈయన? అందరూ దేవాలయం చూడడానికి వస్తుంటే దేవాలయం కూలిపోతుంది అంటాడేంటి? చూసే వాళ్ళకి భవిష్యత్తు తెలియదు, చరిత్రను మనసులో పెట్టుకుని అబ్బో ఎలా కట్టారో అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభుకి భవిష్యత్తు తెలుసు, నిలవబడదని. నిలవబెట్టబడిన విధానాన్ని చూసి మిగతా వాళ్ళు సంతోషిస్తున్నారు. ఇది నిలవబడదు, కూలిపోతుందని ఈయన ఏడుస్తున్నాడు. ఇద్దరు చాలా తేడా ఉంటుంది. ఎప్పుడు కూడా భవిష్యత్తును చూడాలి, వర్తమానాన్నో చరిత్రను చూడకూడదు. చరిత్రలో నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్తును చూడాలి. అది తెలివి అంటే. ప్రస్తుతం జరుగుతుంది కదా, కాదు. యేసు ప్రభువు ఆ పట్టణాన్ని చూచి ఏడుస్తున్నాడంట. ఆయన ఆ పట్టణమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయం ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకునేటలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగుకుంటేవి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండ నీయని దినములు వచ్చునని చెప్పాను. ఎప్పుడు ఈయన 30లో మాట్లాడతాడు, లేదా 33లో మాట్లాడతాడు ఈ మాట. అప్పటి నుంచి క్రీస్తు శకం 70 వచ్చేటప్పటికి ఏం జరిగింది? 37 సంవత్సరాలకి ఏం జరిగింది? టైటస్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో యెరూషలేం పట్టణం సర్వనాశనం గావించబడి 10 లక్షల మంది యూదులు చంపబడితే 1 లక్ష మంది యూదులు చెరగ తీసుకుని పోబడ్డారు. యెరూషలేం వీధులు మోకాలు లోతు రక్తంతో తడిసిపోయాయి అని రాస్తాడు జోసెఫస్. 11 లక్షల మంది నాశనం అయ్యారు. దాన్ని చూస్తున్నాడు యేసు ప్రభు. కానీ మిగతా వాళ్ళకి ఏం అర్థం కాలే. ఏంటి ఈయన ఏడుస్తున్నాడు, అందరు నవ్వుతున్న దగ్గర ఈయన ఏడుస్తాడేంటి? అందరికీ పడుతుంది, నీకే ఎందుకు పడుతుంది అంటే భవిష్యత్తును చూస్తే పడుతుంది. అందరు పండుగ చేస్తున్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? కొరాడ చేస్తున్నాడు. అదేంటి అందరూ పండుగ చేస్తుంటే కొరాడ ఎందుకు చేస్తాడు? వాళ్ళందరూ పండుగలో సంతోషపెడుతున్నారు, కానీ యేసు ప్రభు మాత్రం ఈ పండగ దేవుడిది కాదు, మీది, మీ స్వార్థం కోసం, మీ లాభం కోసం, మీ సామ్రాజ్య స్థాపన కోసం. అందరికి కోపం రాదు, ఒక్కరికే వస్తుంది. ఆ ఒక్కడు భవిష్యత్తు ఎరిగిన వాడై ఉంటాడు. ఇక్కడ యెషయా వ్రాస్తూ చూస్తూ మోయాబు దుస్థితిని ఏడుస్తున్నాడు. మోయాబు నిమిత్తము నా హృదయం అరచుచున్నది. ఎందుకంటే దాని ప్రధానులు 3 ఏండ్ల తరిపి దూడవలే సోయరు వరకు పారిపోదురు. దాని ప్రధానులు ఎలా పరిగెడుతున్నారంట? 3 ఏళ్ళ తరిపి, ఈ దూడ ఉంటుంది చూసారా, తరిపి దూడ అంటారు చూసారా, ఆ దూడ ఎలా పరిగెడుతుంది? అలా తోక పైకెత్తి చెవులు పైకి నెక్కరించి చెంగు 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 అంటూ వెళ్తుంటుంది. చాలా స్పీడ్గా వెళ్తుంది, దొరకదు, చాలా స్పీడ్గా వెళ్తుంది. మరలా పెద్ద ఎద్దు అలా పరిగెత్తదు అంత స్పీడ్గా, ఇది పరిగెడుతుంది. దూడ పరిగెత్తినట్టు అంటారు, దూడ గంతులు వేసినట్టు అంటారు కదా. ప్రధానులు అలా పరిగెడుతున్నట్టు సోయర్ వరకు. సోయర్ ఎక్కడుంది ఇంతకే? అద్మా, సెబోయిము, సొదొమ, గొమొర్రా, సోయరు, ఈ 5 పట్టణాల మీద అగ్నిగంధకాలు కురవాలి. అంతేనా? అద్మా, సెబోయిము, సొదొమ, గొమొర్రా, సోయరు, ఈ 5 పట్టణాల మీద అగ్నిగంధకాలు కురవాలి. అయితే సోయరు తప్పించబడింది. ఎందుకు తప్పించబడింది? లోతు పరిగెత్తలేక, అదిగో ఈ చిన్న పట్టణం ఉంది, చిన్న ఊరు ఉంది, అక్కడికి వెళ్తాను అన్నాడు. సరే, ఆయన కోసమని సోయర్ని
లిస్టులోంచి పక్కన పెట్టి అద్మా సెబోయేము సొదొమ గొమొర్రా నాశనం చేశాడు. కానీ మనం ఏమనుకుంటాం, సొదొమ గొమొర్రా నాశనం అయ్యాను కదా. సొదొమ గొమొర్రా అనేవి పెద్ద పెద్ద పట్టణాలు కాబట్టి వాటి పేర్లు ప్రస్తావించబడ్డాయి. తర్వాత ద్వితీయోపదేశకాండంలో అద్మా సెబోయేము సొదొమ గొమొర్రా అనే ఈ పట్టణాలని భస్మం చేశాడు ఆయన అని వ్రాయబడి ఉంటుంది. సోయర్ అనేది తప్పించబడింది. ఆ సోయర్ దాకా పరిగెడుతున్నారంట ఎవరు, ఈ ప్రధానులు. సోయరు వరకు 3 ఏండ్ల తరిపి తోడవలే సోయర్ వరకు పారిపోవుదురు. ప్రధానులకి ఈ గతి పడితే మరి సామాన్యుల గతి ఏంటి? లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చుచూ ఎక్కుదురు. లూహీత్ అనేటువంటి ఎక్కుడు త్రోవ ఉందంట. ఆ ఎక్కుడు త్రోవను మామూలుగా ఎక్కేవాళ్ళు కాదు, రథాలు లేకుండా. అసలు అక్కడికి వెళ్ళరు వీళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఎక్కుతున్నారంటే ఏడుస్తూ ఎక్కుతున్నట్టు లూహీతు ఎక్కుడు మార్గాలని. ఎందుకని? చచ్చిపోతారు కాబట్టి. యాహసు వరకు వారి స్వరం వినబడుతున్నది. వాళ్ళు వేసే కేకలు యాహసు వరకు దక్షిణ ప్రాంతానికి, తీర ప్రాంతానికి బార్డర్ దాకా వినబడుతున్నాయి. యాహసు వరకు వినబడుతున్నాయి. మోయాబీల యోధులు కేకలు వేయుదురు. మోయాబు ప్రాణము అతను వణుకుచున్నది. మోయాబు నిమిత్తము నా హృదయం అరుచుతున్నది. దాని ప్రధానులు 3 ఏళ్ల తరిపి దోడల వలె సోయర్ వరకు పారిపోదురు. లూహీతు ఎక్కుడు త్రోవను ఏడ్చు ఎక్కుదురు. నశించితి ఏమని ఎలుగెత్తి కేకలు వేయచ్చు. హొరనయము త్రోవను పోవుదురు. ఎలైనగా నిమ్రీము నీటి తావులు ఎడారులాయను, అది ఇంకును అడవిగా ఉండును. నిమ్రీము అన్నది నదీ పరివాహక ప్రాంతం, దాన్ని పోలుస్తున్నాడు. ఆ నిమ్రీం అనే నీటి తావులు ఎడారులాగా మారిపోతున్నాయి. గడ్డి ఎండిపోయేను, చెట్టు చేమలు వాడవారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనపడదు. కరువు వచ్చింది. యుద్ధం తర్వాత ఏమొస్తుంది? కరువు వస్తుంది. కరువు వచ్చిందనమాట. గడ్డి ఎండిపోయేను, చెట్టు చేమలు వాడబారుచున్నవి, పచ్చనిది ఎక్కడనూ కనపడదు. ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకొనిన పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుదురు. వలసపోతున్నారు. అది విషయం. నిరవంజి చెట్లు అంటే అవి నది పక్కన మొలుస్తాయి కదా. వీళ్ళు ఎక్కడ పోతున్నారు? నదులు దాటి. అంటే బార్డర్ ఉంటుంది పైన. అమ్మోనికి మోయాబుకి మధ్య ఒక బార్డర్ ఉంటుంది. మోయాబుకి ఈ ఎదోముకి మధ్యలో ఒక బార్డర్ నది ఉంటుంది. ఇటుపక్క తూర్పు నదులు ఉంటాయి. ఈ నదులు ఇటువైపు పశ్చిమాన యోర్దాను నది ఉంటుంది. చుట్టూ నదులు ఉంటాయి. మోయాబు చుట్టూ బార్డర్ సరిహద్దులాగా. అంటే ఇక్కడ ఏం రాయబడుతుందంటే, ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తిని తాము కూర్చుకున్న పదార్థములను నిరవంజి చెట్లున్న నది అవతలకు వారు మోసుకొని పోవుతారంటే వాళ్ళ ఆస్తిని భుజాల మీద వేసుకొని నదులు దాటి అవతలకు వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు. ఈ దేశంలో రక్షణ లేదు అని. 8వ వచనం, రోదనము మోయాబు సరిహద్దుల్లో వ్యాపించెను, అంగలార్పు యగ్లయీము వరకును బేలెరిము వరకును వినబడెను. ఏలైనగా దీమోను జలములు రక్తములాయను. ఎలాగైతే ఐగుప్తులో నైల్ నది రక్తంగా మారిందో అలా ఏలైనగా దీమోను జలములు రక్తములాయను. మరియు నేను దీమోను మీదకి ఇంకొక బాధను రప్పించెదను. మోయాబులో నుండి తప్పించుకుని వారి మీదకిని, ఆ దేశంలో శేషించిన వారి మీదకిని సింహమును రప్పించెదను. ఈ కరువు తర్వాత ఏం రప్పిస్తా అంట? సింహం. సింహం అంటే మనకు తెలుసు కదా, అశ్షూరీయులు తమను తాము సింహంతో పోల్చుకుంటారు. అశ్షూరీయుల ఈ ప్రతిమలు మనం చూస్తే, శిల్పాలు మనం చూస్తే, వాళ్ళ రాజుగారి ముఖం ఉంటుంది, ఆ వెనకాల మొండెమంతా సింహం ముఖం ఉంటుంది. అంటే ఆయన సింహం అనే సింహాన్ని రప్పిస్తాను మీ మీదకి మోయాబీలరా అని చెప్తున్నాడు. ఇది మోయాబీల ఏడ్పు మొదటి 4 వచనాలు. 5వ వచనం ఈ మోయాబీలకు శ్రమను ప్రకటిస్తున్న యెషయా ఏడ్పు, ఎంత బాధపడుతున్నాడు అది. ఆ తర్వాత నుంచి మోయాబీలు చేసిన పాపానికి వాళ్ళు అనుభవిస్తున్న పర్యవసానం, వాళ్ళు ప్రధానులు అనుభవిస్తున్న పర్యవసానం. దేశాన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది, ఏడవాల్సి వచ్చింది, కరువు తాండవం చేసింది, పశువులు లేవు, గడ్డి లేదు, నీళ్ళు లేవు, ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు వాళ్ళు. ఎందుకని యెషయా ఏడ్చాడు? వాళ్ళు అలా మరణిస్తూ ఉంటే యెషయా ఎందుకు ఏడవాల్సి వచ్చింది, ఆయనకి ఏం బాధ వచ్చింది అంటే, మనం సేవిస్తున్నటువంటి దేవుడు ఎవరు అంటే, యెహెజ్కేలు గ్రంథం 33:11 వచనంలో, కాగా వారితో ఇట్లనుము, నా జీవముతోడు దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషము లేదు. మన దేవుడు ఎవరు అంటే, దుర్మార్గుడు చనిపోతున్నప్పుడు సంతోషించే దేవుడు కాదు ఆయన. దుర్మార్గుడు చనిపోతున్నప్పుడు సంతోషించే దేవుడు కాదు ఆయన. దుర్మార్గుడు మరణం నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా అంటే సంతోషం కలగదా? చంపుతున్నప్పుడు ఆయన సంతోషించడా? సంతోషించడు.
కానీ మనం ఏమనుకుంటాం, ఆయన అంతమంది చంపాడు, ఎంతమంది చంపాడు, అలా చంపాడు, ఇలా చంపాడు అనుకుంటున్నాం. ఆయన వ్యక్తులు చనిపోతున్నప్పుడు సంతోషించే దేవుడు కాడు అని చెప్తున్నాడు. ఏలైనగా నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇదే ప్రభువు యెహోవా వాక్కు. దుర్మార్గులు నశిస్తున్నప్పుడు ఆయన సంతోషించడు, బాధపడతాడు. కానీ తప్పదు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులకి తప్పదు, కానీ బాధపడతాడు, బాధే. కాబట్టి యెషయా మోయాబీయులకి నాశనాన్ని ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో ఆ నాశనాన్ని చూస్తూ ఏడుస్తున్నాడు. వాళ్ళు ఇంకా ఏడవకముందే ఈయన ఏడుస్తున్నాడు వ్రాస్తూ. ఏంటి ఇలాంటి పరిస్థితి వచ్చింది మోయాబుకి, ఎంత శత్రువులైనా సరే ఏంటి ఇలాంటి దుస్థితి వచ్చింది, ఇంత క్షణకాలంలో స్వల్పకాలంలో ఎలా నాశనం అయిపోయింది, ఇంత గర్వంగా ఉండేటువంటి ఇంత గొప్పదైనటువంటి మోయాబు ఎందుకు వాళ్ళు అంత గర్వంగా ఉంటారంటే, ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడైపోనని ఉంది కదా అక్కడ. కిర్మోయాబు అన్నది రక్షణ వ్యవస్థ, బలమైనటువంటి కోటలతో ఉండేటువంటి, శిలలతో కూడుకున్న కోటలు ఉండేటువంటి ప్రాంతం అది. దాన్ని చూసి వాళ్ళ గర్వం, ఇలాంటి రక్షణ వ్యవస్థని ఎవడు కొట్టగలడు అనేంత గర్వం వాళ్ళకి. దాని మీద పడింది వేటుబడింది, ఒక్క రాత్రిలో నశించింది. ఇంత బలమైన శత్రువు ఒక్క రాత్రిలో ఎలా నాశనమయ్యాడు? ప్రధానులు ఎలా 3 ఏళ్ల తరిపి దూడల వలె పరిగెడుతున్నారు, ఎలా వారి కేకులు చుట్టుపక్కల దేశాలు వినపడుతున్నాయి, ఎలా కరువు వచ్చింది, ఎలా ఎడారి అయిపోయింది, ఎలా దేశంలో లేకుండా పారిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు అని దాన్ని చూసి ఏడుస్తున్నాడు యెషయా. తీర్పును ప్రకటిస్తూ కూడా తన కనికరాన్ని వెలుగుచుతున్నటువంటి దేవుడు, తీర్పును ప్రకటిస్తూ కూడా తన కనికరాన్ని మనకు కనబరుస్తున్నటువంటి దేవుడు. మీరు పాపం చేశారు కాబట్టి నేను శిక్షిస్తున్నాను, కానీ మీరు బాధపడుతూ ఉంటే నా హృదయం అరుచుచున్నది అంటున్నాడు యెషయా. నా హృదయం అరుస్తుంది, బాధపడుతుంది, ద్రవించిపోతుంది, కానీ తప్పట్లేదు అని అంటున్నాడు. మన దేవుడు ఎవరంటే, మనం చేసే పాపానికి శిక్షిస్తాడు. ఆ శిక్ష మనకు విధిస్తున్నప్పుడు ఆయన బాధపడే దేవుడు. మనం నశించడం చూచి సంతోషించే దేవుడు కాదు ఆయన. యెషయా వ్రాస్తూ నా హృదయం అరుస్తుంది అంటున్నాడు అంటే ఎంత బాధపడిపోతున్నాడో. మరి దేవుడు కూడా అంతే, కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు ఆయన. 2 ఉంటాయి ఆయన దగ్గర, కోపం ఉంది, వాత్సల్యం ఉంది. తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లలు తప్పు చేసినప్పుడు కొడతారు, కొడుతూ వీళ్ళు కూడా బాధపడుతుంటారు, అవునా? తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టేటప్పుడు కోపం ఉంటుంది, 2 కొడుతున్నానే బాధ ఉంటుంది. ఇది మనకి ట్యూషన్ పోతే వచ్చిన లక్షణం కాదు, ఇది దేవుళ్ళలో నుంచి వచ్చిన లక్షణం. ఇది మనకు వచ్చిన లక్షణం కాదు. ఇది తల్లిదండ్రులు కొడతారు, కొట్టేటప్పుడు వాత్సల్యత కూడా చూపెడతారు. వాళ్ళు దెబ్బలు తినకముందు వాళ్ళకి మనం ఇచ్చే డబ్బు ఒకలాగా ఉంటుంది, దెబ్బలు తిన్న తర్వాత ఇచ్చే డబ్బు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఆఫర్లు ఉంటాయి కదా. ఎందుకని? కొట్టాం కాబట్టి. ఆ రోజు ఇంకా ప్రేమగా కొనిపిస్తాం, దగ్గరుండి తినిపిస్తాం. కారణం ఏంటంటే ఇది దేవుడి నుంచి వచ్చినట్టు లక్షణం. మనకి కోపించుచునే వాత్సల్యం చూపించడం అన్నది దేవుని లక్షణం. మోయాబీయుల నాశనం ప్రకటిస్తున్నాడు, అదే సమయంలో వారి నాశనం చూసి ఈయన కృంగిపోతున్నాడు, హృదయం ద్రవించిపోతుంది. ఇది దేవుని లక్షణం, ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణం. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువలో ప్రాణం పెట్టాడు. తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. అక్కడ 19వ అధ్యాయంలో ప్రభువు నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరుక్కుంటావు కాబట్టి నీలో రాతి మీద రాయి నిలవబడదు అని చెప్పింది ఈయనే. వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు అన్నది ఆయనే. వీళ్ళు చేసే పాపానికి తీర్పును ప్రకటించింది ఆయనే, శిక్షను ప్రకటించింది ఆయనే. కానీ వీళ్ళు చేస్తుంది వీళ్ళకి అర్థం కావట్లేదని క్షమాపణ వేడింది ఆయనే. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి లక్షణం, కోపించుతూనే వాత్సల్యం చూపించడం అన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు సిలువను భరించాడు అంటే అది దేవుని ఉగ్రత.
సిలువ అన్నది దేవుని ఉగ్రత, అది మన మీద పడాలి, కానీ తాను భరించాడు. ఆ తీర్పుని, ఆ శిక్షని తాను భరించాడు. ఇక్కడ ఎలాగైతే ఒక్క రాత్రిలో అరుమోయాబు, ఒక్క రాత్రిలో కిరుమోయాబు పాడైపోయాయో, ప్రభువైన యేసుక్రీస్తు ఒక్క రోజులో అంతమైపోయాడు. ఉదయం 9 గంటలకు సిలువ ఎక్కిస్తే సాయంకాలం 3 గంటలకి సమాప్తం అని ప్రాణం విడిచాడు ఆయన. మోయాబు నశించిందంటే, మోయాబు దేవుని ఉగ్రతకు లోనైందంటే అర్థం ఉంది. ఎందుకంటే వారి గర్వాన్ని బట్టే. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గర్విష్టి కాదు. ఆయన మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని వ్రాయబడింది. యేసు ప్రభు ఎవరు ఇంతకీ? సియోను నీ రాజు దీనుడు, ఆయన గాడిద పిల్ల మీద వస్తాడు. యేసు ప్రభు ఎలా వచ్చాడు యెరూషలేములోనికి? యుద్ధ గుర్రం మీద విజయోత్సవంతో రాలే లోపలికి, గాడిద మీద వచ్చాడు. ఎందుకంటే నీ రాజు దీనుడు, సాత్వికుడు, నీ రాజు తగ్గింపు కలిగినోడు, గర్వంతో కూడిన అహంకార మనసు కలిగినటువంటి రాజు కాదు ఆయన. ఈ రాజు ఎవరంటే దీనుడు, గాడిద అంటే తగ్గింపు, గుర్రం అంటే గర్వం, అతిశయం, విజయానికి గుర్తు. కానీ క్రీస్తు ఎలా వచ్చాడు? గాడిద మీద వచ్చాడు. క్రీస్తు తగ్గింపు నేర్పిస్తాడు. అందుకని మనం యేసుని అంగీకరిస్తే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. ఎందుకని? మోకాళ్ళ మీద మోకరిస్తున్నాం అంటే అర్థం ఏమని? సరెండర్ అనే. ప్రభువా ఏమీ లేదు చెప్పుకోవడానికి. 2 చేతులు పైకి ఎత్తుతాం. ఎందుకు చేతులు పైకి ఎత్తాం? ఏం లేదు చేతుల్లో. మోకాళ్ళ మీదకి వచ్చి 2 చేతులు పైకి ఎత్తామంటే సరెండర్, కంప్లీట్ సరెండర్. యేసు నేర్పించింది ఇది మనకు వచ్చింది కాదు. మనం బేసిక్గా ఎలాంటి వాళ్ళం అంటే అహంకారులమే. మోయాబు అహంకారం కలిగింది కదా, మోయాబే కదా మనం కూడా. ఎవరి స్థాయిలో వాళ్ళకి అహంకారమే. కానీ క్రీస్తు దగ్గరికి వచ్చాం కాబట్టి తగ్గింపు నేర్పించాడు, సాత్వికాన్ని నేర్పించాడు, దీనత్వాన్ని నేర్పించాడు, మోకాళ్ళ మీదకి వచ్చేదాన్ని నేర్పించాడు. ఎలా? సిలువ మీద తాను ప్రాణం పెట్టడాన్ని బట్టి. క్రీస్తు ఎవరు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు. క్రీస్తు ఎవరు అంటే ఆయన 6వ వచనం చూడండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందునంతగా, అనగా సిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది మోయాబుకు తెలియనటువంటి స్థితి. మోయాబు బహు గర్విష్టి. క్రీస్తు ఎంత తగ్గించుకున్నాడు? దేవుడై ఉండి సిలువ మరణం వరకు తగ్గించుకున్నాడు. ఎందుకని? మనల్ని హెచ్చించడానికి. ఇప్పుడు మన అతిశయం మనం కాదు, మన అతిశయం క్రీస్తు. క్రీస్తు సిలువను బట్టి అతిశయిస్తున్నాం. మనం గర్వపడుతున్నాం, అతిశయపడుతున్నాం. దానికి కారణం క్రీస్తు నా కోసం ప్రాణం పెట్టాడనే అతిశయం తప్ప ఇంక వేరే అతిశయం మనకు లేదు. మన అతిశయాలన్నీ పోయాయి. క్రీస్తే మన అతిశయం, క్రీస్తే మన గర్వం. ఎందుకంటే ఇలాంటి పాపి కోసం క్రీస్తు ప్రాణం పెట్టాడు, అంతగా ప్రేమిస్తున్నాడు ఆయన నన్ను అనే గర్వం తప్ప ఇక చెప్పుకునే గర్వాలు ఏమి లేవు మనలో. కానీ క్రీస్తుకు బయట ఉన్న వాళ్ళలో మోయాబు లాంటి గర్వాన్నే చూస్తుంటాం ఎప్పటికీ చాలా సందర్భాల్లో. క్రీస్తులోకి వచ్చిన వాళ్ళలో ఆ గర్వం కనిపించదు. ఎందుకంటే మోయాబు మీద పడిన ఉగ్రతనే, మొత్తం మానవ జాతి మీద పడాల్సినటువంటి ఉగ్రతనే ప్రభువైన యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. కాబట్టి ఇక మనం అతిశయపడడానికి ఏమీ లేదు. ఆయన మోయాబులాగా నశించాడు కాబట్టి మనము బ్రతకగలిగాం. అక్కడ రాస్తాడు, వాళ్ళు నిరవంజి చెట్లు ఉన్నటువంటి ఆ నదికి అవతలకి వలస వెళ్తున్నారని, దేశం ఎడారైపోయిందని, చెట్లు చేమలు లేవని, గడ్డి లేదని. కానీ మన ఎడారి జీవితంలో సెలయేర్లు ప్రవహించే ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి పాపానికి, గర్వానికి శిక్ష ఉంటుంది. ఇది యెషయా గ్రంథం 15వ అధ్యాయం. అయితే ఆ శిక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడింది. ఇది క్రొత్త నిబంధన. మోయాబు కంటే మరీ గర్విష్ఠులైన, మరీ పాపాత్ములైన మన శిక్షని ప్రభువైన యేసుక్రీస్తు తీసుకున్నాడు. అక్కడ యెషయా మోయాబు శిక్షను భరించలే, మోయాబు శిక్షను చూసి సానుభూతి తెలియజేశాడు అంతే. కానీ క్రీస్తు మన శిక్షను తీసుకున్నాడు ఆయన మీదకి, తాను మరణించాడు. మోయాబు కంటే మరి నీచులమైన మనల్ని రక్షించాడు. ఇప్పుడు మనం అతిశయపడాలి. దేన్ని బట్టి? ప్రభువైన యేసుక్రీస్తు సిలువను బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన త్యాగాన్ని బట్టి, మనం తప్పించుకునే విధానాన్ని బట్టి.
మన గర్వం పోయింది, ప్రభు అయిన క్రీస్తులో అతిశయపడేటువంటి స్థితి వచ్చింది. తండ్రి, ఇంతవరకు యెషయా గ్రంథం 15వ అధ్యాయంలో మోయాబీయుల గర్వానికి, మోయాబీయుల కపటపు ఆలోచనలకి, మోయాబీయుల ఇశ్రాయేలు మీద ఉన్న శత్రుత్వానికి మీరు తీర్పు తీర్చిన విధానాన్ని, వాళ్ళను ఒక్క రాత్రిలో ఎలా నశింపజేశారో, మీ ఉగ్రత ఎలా కుమ్మరించారో మేము చూసాం. వారి ప్రధానులు కానీ వారి సామాన్యులు కానీ ఎలా పరుగులెత్తారో, కేకలు వేశారో, దాహానికి అలవటించిపోయారో, ఎలా నశించిపోయారో మేము చూస్తూ వచ్చాం. తండ్రి, మీరు పరిశుద్ధుడు కాబట్టి పాపాన్ని ఉపేక్షించలేరు. మీరు న్యాయవంతులు కాబట్టి అన్యాయాన్ని సహించలేరు. మీరు దేవుడు కాబట్టి అహంకారుల్ని ఎదురిస్తారు, దీనులు కృపనిస్తారు. అయితే మోయాబు చేసిన పాపానికి మోయాబు నాశనం అయింది. అయితే మోయాబు కంటే మరి నీచుణ్ణి, మరి గర్విష్ఠుని, మరి పాపినైనటువంటి నన్ను మీరు రక్షించేదానికి ప్రభువైన యేసుక్రీస్తు అని శిలువలో బలి ఇచ్చినందుకై మీ కృతజ్ఞతలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువను బట్టి నన్ను మీరు విడిపించినందుకే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారిలో అతిశయించే స్థితిని బట్టి మీకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంత గర్విష్ఠుని, ఇంత పాపిని, ఇంత అహంకారిని, ఇలాంటి నన్ను మీరు ప్రేమించి ప్రభువైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించారు. ఆ ప్రేమకు నేను ఏమి ఇవ్వగలను? నా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆనందం ఇదే.